నేను ఇవాళనే వస్తుంది నాకెట దయాకర్రావు మీ పొలిటికల్ ఫ్రెండ్ ఆయన ఏమంటున్నారంటే ఎన్టీ రామారావు కూడా కళ్యాణ్ చేయాలికి ఇమీడియట్ టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు, ఇవ్వడం కూడా ఇష్టం లేదు, నేనే బదిలాడు అంటున్నారు. ఆయన గురించి తక్కువ మాట్లాడడం మంచిది. ఇక సిగ్గు ఎగ్గు లేనుడు ఏదైనా మాట్లాడతాడు. ఆ స్థాయికి నేను అన్ని చంపుకొని మాట్లాడను. ఆయన ఎక్కడున్నాడని నాకు ఇక్కడికి ఇచ్చినప్పుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు పొడవలేక మోసం చేయలేక బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు షిండేలు. ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నారు, మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అయినా తప్పించండి, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ తర్వాత వస్తాయి కదా, ఎందుకు కదా. నాకు ఆ స్థాయి లేదు, నాకు ఆ స్థాయి లేదు, నాది ఆ స్థానం కాదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ నుంచి. లే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేరే మిత్రులు కూడా అడిగారు. నేను చట్ట ప్రకారం నడుచుకుంటా అని చెప్పాను. రెండోది కూడా ఒకటి, ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రము ఈ ప్రశ్న వేసే హక్కు లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ కదా. 2014 నుంచి 18 మధ్యన, 2018 నుంచి 2023 మధ్యన ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చేర్చుకున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి మన క్యాబినెట్లో మంత్రులు చేసుకున్నాం. అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం. ఇక నీకేమి నైతికత ఉంది నన్ను అడిగేది? కానీ నేను మాత్రం చెప్తున్నా, చట్టము స్టడీ చేస్తాను, చట్టం ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటాను.